అందరికీ నమస్కారం. ఇష్టా లైఫ్‌కి స్వాగతం. నా పేరు గోమేత్ సురేష్. ఈ శరీరం మనకి కొన్ని జీర్ణ వ్యవస్థలు, డైజెషన్ వ్యవస్థ, ఎక్స్‌క్రీటెడ్ వ్యవస్థ చాలా ఉంటాయి. సో, అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మలబద్ధక సమస్య. ఏదైనా మనం హాయిగా తిన్నది, ఇష్టంగా తిన్నది అదేమవుతుంది ఎక్కడో అరగక లోపల ఉండిపోతది. అరగక లోపల ఉండిపోతే ఆ రోజంతా ఎలా ఉంటది? ఏదో కష్టంగా మలబద్ధకం అంటే ఎలా ఉంటది? ఆ మలమే మెల్లిగా నడుస్తా ఉంది. అలాంటప్పుడు మన మనసు గూడా మెల్లిగా నడుస్తా ఉంటది. సో, ఎందుకంటే స్టమక్ అనేది ఏంటంటే మన రెండో బ్రెయిన్ అంటారు. అంటే మన డైజెషన్ సిస్టమ్ బావుంది అంటే ఏదైతే మనం తిన్న మంచి ఆహార పదార్థం ఏదైతే ఉందో అది పూర్తిగా అబ్జార్బ్ అవుతది. అంటే లోపల పొట్టలోనివన్నీ అందులో మూలకణాలు, మైక్రో న్యూట్రిషన్స్ అంతా సూక్ష్మ పోషకాలు అన్నీ తీసుకుంటది. తీసుకొని శరీరం అంతా తయారు చేయాలి కదా! తయారు చేసిన తర్వాత అది ముందుకెళ్ళట్లే. అదే మలబద్ధకం. సో, అది ముందుకెళ్ళాలి అంటే దానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫైబర్ అంటారు. సో, దానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువ అందితే బాడీలో ఉంటే అంటే పీచు పదార్థాలు మనకు బాగా తెలిసిన విషయాలు ఏంటంటే ఈ పెసరట్లో ఉంటది. లేకపోతే కొంచెం బీరకాయలు ఉంటది. సొరకాయ, కాకపోతే కీరాకాయలు ఉంటాయి కదా! వీటన్నిటిలో మనకి మంచిగా ఫైబర్ ఉంటది. సో, చాలా వరకు ఏంటంటే కొందరు నార్త్ సైడ్ మనకెళ్తే అందులో కీరాకాయలు కంపల్సరీ ఇస్తారు. లేకపోతే లెమన్ ఇస్తా ఉంటారు. ఉల్లిపాయలు ఇస్తా ఉంటారు. సో, ఇవి తీసుకోండి, అవి తీసుకుంటే ఆటోమేటిక్‌గా వెళ్తా ఉంటది. సరే ఇక్కడ నేను ఇలా ఉన్నాను. ఇక్కడ జారడానికి అవుతుందా? అవ్వదు. ఎందుకు అక్కడ లూబ్రికెంట్ లేదు. జారే గుణం ఎక్కడ లేదు. అలాగా మన మలంలో ఆ మలం వెళ్ళే దారిలో ఏదైతే ఉందో పెద్ద ప్రేగుల్లో జారడానికి సిస్టమ్ లేదు. అందుకు ఏం చేసేవారు బాగా ముందు చట్నీ చేసేవారు. రోటి పచ్చళ్ళు గానీ, లేకపోతే ఊరగాయలు గానీ, ఆవకాయలు గానీ వేసుకొని బాగా సొంటన్నం వేసుకొని, నెయ్యి వేసుకొని తినేవారు. అది తిన్నప్పుడు ఏమవుతుంది మొదటిది జారేది. రెండోది ఎవరు కూడా ఏడ్చుకొని బాధపడుతూ తినేవారు కాదు. సో, ఎప్పుడైనా ఆనందంతో ఉంటే ఇంకా హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మీ అందరికీ చెప్పాలేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో పీచు పదార్థాలు ఉండాలి. అంటే బాగా నడిచే పదార్థాలు లోపల నుంచి మూవ్‌మెంట్ అయ్యేది. లేదంటే మనం తీసుకున్న ఆహార పదార్థం కూడా కొంచెం లిక్విడ్‌గా ఉండాలి. అంటే ఏమవుతుంది అది కొంచెం లిక్విడ్‌గా ఉందనుకో జారే గుణం ఈజీగా ఉంటుంది. అందుకు మేము చాలామందికి చెప్పే విషయం ఏంటంటే తినే పదార్థం సెమీ లిక్విడ్స్‌గా పెట్టుకోండి. అంటే పొడులు వేసుకొని మంచిగా గట్టిగా తినేది బదులు వేపుడులు గానీ తినే బదులు కొంచెం మెల్లమెల్లగా లిక్విడ్‌గా ఉండే సూపులు గానీ, లేకపోతే పులుసులు గానీ ఇవన్నీ మీ ఇప్పుడు ఆహార పదార్థాల్లో పెట్టుకుంటే మనం తినే ఆహార పదార్థాలు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మలబద్ధకానికి అందరూ త్రిఫలా చూర్ణం వాడతారు. చాలా మంచిది. రాత్రిపూట త్రిఫలా చూర్ణాన్ని వేడి నీటిలో కలుపుకొని తాగండి. అసల పొట్టలు క్లీన్ అవుతా ఉంటాయి. ఇంకా కాయం చూర్ణం వాడతారు. చిన్న పిల్లలకైతే ఎట్టి పరిస్థితుల్లో ఆముదం పెట్టండి. వాళ్ళకి మోషన్ అనేది 2 రోజులకి, 3 రోజులకి వెళ్తా ఉంటారు. అది చాలా డేంజరస్. ఎందుకంటే మనము పొట్టలో ఎప్పుడైతే ఉండిపోయిందో వాళ్ళు తినడానికి మళ్ళీ ఇష్టపడరు. ప్రతిరోజు తినకపోతే శక్తి ఎలా వస్తుందండి? అందుకని వీలైనంత వరకు పిల్లలకి మోషన్ ఎవ్రీ ఉదయం, సాయంత్రం 2 పూట్ల జరగాలి. ఆయుర్వేదంలో మంచి సిద్ధాంతం ఏంటంటే రోజుకు 2 పూట్ల మలత్యాగం జరగాలి. అదేవిధంగా వారానికి 2 సార్లు అభ్యంగనం చేసుకోవాలి. అదేవిధంగా నెలకు ఒక 2 సార్లు ఉపవాసం చేసుకోవాలి. సంవత్సరానికి 2 సార్లు సముద్ర స్నానం చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ దేనికి? మన శరీరంలో మలినాలు పోవడానికి. ఈరోజు తిన్నాం తెల్లవారి, సాయంత్రం కల్లా మోషన్ వచ్చేయాలి. అండ్ రాత్రి తిన్నాం తెల్లవారికి వచ్చేయాలి. సో, ఈ రకంగా ఎప్పుడైతే మన మల సిస్టమ్ అనేది ఎప్పుడైతే తేలిగ్గా ఉంటుందో దానికి ఆటోమేటిక్‌గా పొట్టలో ఉన్న పోషక విలువలు అన్నీ బాగా అంది శరీరం ఉత్తేజం ఉంటుంది. దానికి ఉదయం, సాయంత్రం మీకు దొరికినంత వరకు వీలైనంత వరకు చిన్నపాటి ఆసనాలు, ప్రాణాయామాలు, అర్ధమర్శ చంద్రాసనం, వర్తులాసనం అని చెప్పేసి, భుజంగాసనం, శశాంకాసనం చాలా ఉన్నాయి. అలాంటి చిన్నపాటి వ్యాయామం చేసుకుంటూ వీలైనంత వరకు రాత్రిపూట దొరికితే ఒక చిన్న పులుపు రిలేటెడ్‌లో ఏమైనా ఒక జ్యూస్ లాంటివి తీసుకునే వాళ్ళకి బావుంటది. మరొకసారి చెప్తున్నా. ఫుడ్‌లో ఏనాడు కూడా కలిపి తినొద్దు. అంటే 2 రకాల విరుద్ధ ఆహారాలు అంటే ఎట్లా అంటారంటే తీపి, పులుపు కలపడం. చాలామంది చేస్తుంటారు. వంకాయలో టమాటా వేస్తుంటారు. బంగాళదుంప టమాటా వేస్తారు. పప్పులో టమాటాలు వేసుకుంటారు. ఇట్లా కలిపి తినడం వల్ల అంటే 2 విభిన్న రుచులు కలిగిన దాన్ని ఒక దాంట్లో తింటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, వీలైనంత వరకు చాలామందికి పాలు పడతాయి మంచిగా. పాలు రాత్రి తాగారనుకోండి తెల్లవారి మలబద్ధక సమస్యలు పోతాయి. కొందరు బాగా స్పైసీగా తింటారు. అంటే బాగా కారంగా ఉండాలి. అలాంటి వాళ్ళు తింటే కొంచెం పొట్టలన్నీ ఫ్రీ అయిపోతారు. కొందరు నూనె పదార్థాలు తింటే చాలు. అటు బజ్జీలు గానీ, సమోసాలు గానీ తింటే తెల్లారిపోతాయి. అంటే పీచు లేదు లోపల. శరీరం లోపల ఉండాల్సిన పీచు పదార్థం లేదు. అలాంటి వాళ్ళకి కొంచెం ఆవు నెయ్య వేడి అన్నంలో సొంఠి కలిపేసి బాగా తినిపించండి కంటిన్యూగా ఒక 4, 5 రోజులు. ఆటోమేటిక్‌గా పొట్టలన్నీ ఫ్రీ ఉంటాయి.
ఇందాక చెప్పాను చాలా విషయాలు ఏంటంటే త్రిఫలా చూర్ణం అని కానీ, లేకపోతే ఫైబర్ కంటెంట్ కానీ, ఈ పీచు పదార్థాలు ఏవైతే దోసకాయ, సొరకాయలు ఉంటాయి అలాంటివన్నిట్లో ఈ సీజన్ వచ్చే సీజన్ అన్నిట్లో తీసుకొని మొట్టమొదటి మలబద్ధక సమస్యను తగ్గించుకోండి. లేదంటే చాలా పెద్ద పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా అనే కారణాలు వస్తుంటాయి. ఇలాంటి విషయాలన్నింటినీ మీ అందరూ ప్రాక్టీస్ చేసి మీ యొక్క సమస్యలు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు కావాలనుకుంటే మా ఇన్స్టా లైఫ్ దాన్ని సంప్రదించండి. కాంటాక్ట్ నెంబర్ 6309527272. నమస్కారం.